నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మిస్ అయిన ఫోన్ రికవరీకి సిఈఐఆర్ వెబ్సైట్, బాధితులకు మొబైల్ ఫోన్స్ అందజేసిన జగిత్యాల ఎస్పీ. రాజన్నను దర్శించుకున్న దేవాదాయ శాఖ అధికారులు, ఆశీర్వదించి లడ్డూ ప్రసాదం అందజేసిన సిబ్బంది. ఆస్తి పన్ను వసూళ్లలో జమ్మికుంట టాప్, ఇదే ఒరవడి కొనసాగించాలన్న కమిషనర్. పెద్దపల్లి జిల్లాలో నెత్తురోడిన రోడ్లు, 2 వేర్వేరు ప్రమాదాల్లో 2 మృతి. ఇక వార్తల వివరాలు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు జగిత్యాల ఎస్పీ అశోక్ కుమార్. పోగొట్టుకున్న, చోరీకి గురైన సెల్ ఫోన్లను సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చని చెప్పారు. జిల్లా పరిధిలో రికవరీ చేసిన 20 లక్షల విలువ గల 102 మొబైల్ ఫోన్లను ఆయన చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. సిఈఐఆర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేస్తే మిస్ అయిన మొబైల్ ఫోన్ను ఈ పోర్టల్ ద్వారా సులభంగా కనుగొనే అవకాశం ఉందని చెప్పారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా పరిధిలో పోగొట్టుకున్న, చోరీకి గురైన 20 లక్షల విలువ గల 102 మొబైల్ ఫోన్లను ఆయన చేతుల మీదుగా యజమానులకు అందజేశారు. ఈ సందర్భంగా ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ, సెల్ ఫోన్ పోయినా, చోరీకి గురైనా ఆందోళన చెందవద్దని, సిఈఐఆర్ ద్వారా తిరిగి పొందవచ్చన్నారు. పోయిన సెల్ ఫోన్ పట్ల అశ్రద్ధ చేస్తే వ్యక్తిగత, సామాజిక భద్రతకు ప్రమాదం ఏర్పడుతుందన్నారు. మొబైల్ మిస్ అయిన వెంటనే సిఈఐఆర్ వెబ్సైట్లో వివరాలు నమోదు చేయాలని సూచించారు. ఇప్పటి వరకు జిల్లా వ్యాప్తంగా 986 ఫోన్లు రికవరీ చేసి బాధితులకు అందించినట్టు తెలిపారు. డబ్బు లాంటి వచ్చింది ఇట్లా చెప్తూ ఒక స్ట్రేంజర్ నీకు ఎందుకు డబ్బు ఇస్తారు, లాభం ఇస్తారు, అదే ఆలోచన. అర్థమైందా కదా? మన తెలిసిన వాళ్ళు కూడా ఎంత లాభం మనకి ఇవ్వరు, బట్ ఒక స్ట్రేంజర్ ఎంత లాభం ఇస్తున్నారు అంటే ఒకటి ఇది ఆలోచించిన విషయం కదా, అదే ఆలోచించాల. ఇంకా ఈ టైప్ ఒకటి గ్రీన్ సంబంధించి క్రైమ్ ఒకటి ఫీమేల్, ఆమె కాల్ మీరు మంచిగా ఉన్నారు ఇట్లా ఇట్లా కొంచెం వాళ్ళ ప్రాబ్లం చెప్పి ఇట్లా ఇంటరాక్ట్ అవుతారు, కొంచెం జాగ్రత్తగా ఉంటారు. ఇది ఈ మాట మీరు ప్రొపగేట్ చేయాలి. మీ కుటుంబం కానీ మీ ఫ్రెండ్స్ అందరికీ చెప్పాలి. మనకి ఇప్పుడు సైబర్ క్రైమ్ కొన్ని పెద్ద ఛాలెంజ్, దీనికి పట్టుకోవడానికి చాలా కష్టం. ఎందుకంటే ఇది బౌండరీ ఏం లేదు. దొంగతనం వేములవాడ రాజన్నను దేవాదాయ శాఖ అధికారులు దర్శించుకున్నారు. డిప్యూటీ కమిషనర్లు డి కృష్ణప్రసాద్, టంకశాల వెంకటేష్, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. నాగిరెడ్డి మండపంలో ఆలయ అర్చకులు అధికారులకు వేదోక్త ఆశీర్వదనం చేశారు. ఏఈఓ శ్రవణ్ కుమార్ అధికారులను శాలువాతో సత్కరించి లడ్డూ ప్రసాదం అందజేశారు. వారి వెంట రాజేందర్, ఎడ్ల శివ, పురాణం వంశీమోహన్, గొట్టం గిరిబాబు పాల్గొన్నారు. పశ్యతి పుత్రం పశ్యతి పౌత్రం ప్రజగా పశుభిరమిధునైర్జాయతే యస్యైవం విదుషాహోత్రం యుక్పతి యహుతేన దేవం వేద.
నవ నరసింహ క్షేత్రాలలో ఒకటైన జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో శంకర జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అనుబంధ ఆలయమైన రామలింగేశ్వర స్వామి ఆలయంలోని శంకరాచార్య శారదాంబ విగ్రహాల వద్ద అర్చకులు సంకల్ప పూజలు, కలశ గణపతి పూజ, పుణ్యాహవచనం నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల మధ్య పంచామృతాలతో మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం వేదోక్తంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పాలక మండలి సభ్యులు, అధికారులు, భక్తులు పాల్గొన్నారు. సద్గురు శంకరాచార్య జయంతి సందర్భంగా శ్రీ రామలింగేశ్వర స్వామి దేవాలయంలో భగవత్పాద శ్రీ శంకరాచార్య వారికి ఈరోజు విశేష పూజ అభిషేకాలు జరిగాయి. వైశాఖ శుద్ధ పంచమి రోజు స్వామివారి జన్మదినం. జన్మదినాన్ని పురస్కరించుకొని ఉదయం స్వామివారికి మహాసంకల్పం, కలశ గణపతి పూజ, రుద్రాభిషేకం మరియు అష్టోత్తర శతనామార్చనతోని హారతి మంత్రపుష్పాలతోని విశేష పూజ అభిషేకాలు జరిగాయి. ముఖ్యంగా భగవద్పాద శంకరాచార్యులు వారు శాస్త్రం స్వీకరించి భారతదేశం అంతా కాలినడకన మొత్తం వాళ్ళు తిరిగి ఈ స్తోత్రాలన్నీ వాళ్ళు రచించారు. కనకదార స్తోత్రం, ఇవన్నీ స్తోత్రాలన్నీ వారే చెప్పడం జరిగింది. కనుక ఈరోజు ఈ జయంతిని పురస్కరించుకొని స్వామివారికి విశేష పూజ జరిగాయి. భగవద్పాద శంకరాచార్యులను దర్శించుకొని స్వామి కృపకు పాత్రలు కాగలరు. తెలంగాణ రాష్ట్రం ప్రతి ఏడాది తరహాలోనే ఏప్రిల్ నెలలో 5% రిబేటు కేటాయించిందని జమ్మికుంట మున్సిపల్ కమిషనర్ మహమ్మద్ అయాజ్ తెలిపారు. 13 కార్పొరేషన్లు, 151 మున్సిపాలిటీల్లో జమ్మికుంట మున్సిపాలిటీ 55.04%తో మొదటి స్థానంలో నిలిచినట్టు చెప్పారు. కరీంనగర్ జిల్లా జమ్మికుంటలోని మున్సిపల్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలోని ప్రజాప్రతినిధులు, ప్రజలు స్వయంగా బిల్ కలెక్టర్, వార్డు ఆఫీసర్లకు ఫోన్ చేసి ఆస్తి పన్ను చెల్లించడం అభినందనీయమన్నారు. జమ్మికుంట మున్సిపాలిటీ ఆస్తి పన్ను వసూలులో రాష్ట్రంలో మొదటి స్థానంలో నిలవడం గొప్ప విషయమన్నారు. ఇందుకు గాను జమ్మికుంట మున్సిపల్ అభివృద్ధికి 3 కోట్ల నిధుల ప్రొసీడింగ్ కాపీని అందజేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ జి రాజిరెడ్డి, ఆర్ఐ భాస్కర్తో పాటు పలువురు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయిలో మన జమ్మికుంట పురపాలకకు మొదటి స్థానం వస్తుంది. సంతోషంతో 500 ట్యాక్స్ ఉన్న వాళ్ళు కూడా మా యొక్క బిల్ కలెక్టర్స్కు, వార్డ్ ఆఫీసర్స్కు వారే ఫోన్ చేసి, సార్ మన మున్సిపాలిటీకి ముందు వస్తుందట కదా, మన మున్సిపాలిటీకి మన జమ్మికుంటకు మంచి పేరు రావాలనే ఉద్దేశంతో మాకు పిలిచి ట్యాక్స్ కట్టిన వాళ్ళకి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఎక్కడ కూడా ప్రజలు మాకు ఎటువంటి ఆర్గ్యూ చేయలేదు. కాబట్టి ఈరోజు మన యొక్క జమ్మికుంట పురపాలిక రాష్ట్ర స్థాయిలో మనకు మొదటి స్థానంలో నిలిచింది. దీనికి గౌరవ సిడిఎంఏ గారు, అంటే కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ డివిజన్, మరియు మొన్ననే మాకు మేడమే సెక్రటరీగా మారారు. వారు ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ముఖ్యంగా ఈ పడ్డ కష్టానికి మరియు జమ్మికుంట పట్టణ ప్రజలు మనకు సహకరించడానికి ప్రత్యేకంగా మనకు 3 కోట్ల ఇంటెన్సివ్, అంటే ప్రత్యేక బహుమానంగా మన మున్సిపాలిటీ యొక్క అభివృద్ధి కొరకు మేడం మనకు 3 కోట్లు. వరుస రోడ్డు ప్రమాదాలతో పెద్దపల్లి జిల్లాలోని రోడ్లు నెత్తురోడుతున్నాయి. నిత్యం జిల్లాలోని ఏదో ప్రాంతంలో యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. తాజాగా నేడు 2 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. పెద్దపల్లి మండలం సబితం వద్ద రోడ్డు దాటుతున్న వ్యక్తిని ఇసుక లారీ ఢీకొట్టగా సుల్తానాబాద్లో ప్రమాదవశాత్తు ఆటో బోల్తా పడింది. ఈ ఘటనలో 2 వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పెద్దపల్లి మండలం సబితం గ్రామ శివారులో ఇసుక లారీ ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సబితం గ్రామ పంచాయతీలో మల్టీపర్పస్ వర్కర్గా పనిచేస్తున్న నర్సయ్య గ్రామ పంచాయతీలో విధులు ముగించుకుని సైకిల్పై రోడ్డు దాటి వెళ్తుండగా అతివేగంగా వచ్చిన ఇసుక లారీ ఒక్కసారిగా ఢీకొట్టింది. ఈ ఘటనలో నర్సయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న గ్రామస్తులు రహదారిపై ఆందోళనకు దిగి ఇసుక లారీలను నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులను సముదాయించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి దర్యాప్తు చేపట్టారు. న్యాయం జరిగే విధంగా మేము బాధితుల సైడే ఉంటాము. మీరు అన్నదాన్ని ఏదైతే అంటారో ప్రతి ఒక్కటి కూడా మీ సైడ్ అయ్యేటట్టు ప్రయత్నం చేద్దాం. ఇక్కడ పెడదాం అంటే కరెక్ట్ కాదు. చట్టాన్ని మన చేతులు తీసుకొని ఈయన పెడితేనే ఇక్కడ షిఫ్ట్ చేస్తాం, మాట్లాడితేనే షిఫ్ట్ చేస్తాం, కరెక్ట్ కాదు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లో ప్రమాదవశాత్తు ఓ ఆటో బోల్తా కొట్టింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా 2కి తీవ్ర గాయాలయ్యాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఇస్లాంపూర్కు చెందిన సల్మాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఆటోలో కరీంనగర్ వచ్చారు. తిరుగు ప్రయాణంలో నర్సాయిపల్లి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఆటో డ్రైవర్ రాళ్లపేటకు చెందిన సయ్యద్ షోయబ్ తీవ్ర గాయాలయ్యాయి. పోలీసు వాహనంలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరో 2కి తీవ్ర గాయాలు కాగా కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో పట్టణ స్వర్ణకారుల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 9వ రోజుకు చేరాయి. ఈ సందర్భంగా స్వర్ణకారులు చెవిలో పువ్వు పెట్టుకుని వినూత్న నిరసన తెలిపారు. వీరి దీక్షలకు వివిధ పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, స్వర్ణకార రాష్ట్ర జిల్లా సభ్యులు మద్దతు పలికారు. ఈ సందర్భంగా మండల సంఘం అధ్యక్షులు బాలయ్య మాట్లాడారు. మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్కు అనుమతి ఇవ్వొద్దంటూ 9 రోజుల నుంచి పోరాడుతున్నట్లు తెలిపారు. తన పోరాటానికి మద్దతుగా నిలిచిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు చేవూరి బ్రహ్మం, వెంగళం రాజు, సత్యనారాయణ, రవి, శ్రీనివాస్ పాల్గొన్నారు. బంగారు తెలంగాణ మా బతుకులు ఆగమవుతున్నాయని రోడెక్కడం జరిగింది. అనారోగ్యాలకు వచ్చి పనులు లేకపోయినా వెండి బంగారం జరిగి అదొక సమస్య, ఇదొక సమస్య, ఈ జగదాంబ జ్యువెలర్స్ వచ్చి ఇదొక సమస్య. నాన్సుడు ధోరణి మాకు తెలియదన్నట్టు వివరిస్తుంటూ అధికారులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు. ఈ ప్రాంత గౌరవ ఎమ్మెల్యే కాన్స్టిట్యూషన్ కేటీఆర్ గారు, ఈ ప్రాంత తండ్రి అన్న కేంద్ర హోం సహాయక మంత్రివర్యులు గౌరవ సంజయ్ అన్న గారు, మన కేకే మహేందర్ అన్న గారు, ప్రభుత్వ చీఫ్ సీనన్న గారు, మీరందరూ ఈ 500 కుటుంబాలు సమస్య మీ దృష్టికి తెచ్చాను. కాపాడుకున్న మీరే, ఈ 500 కుటుంబాలు ఖరాబ్ చేసి సావగొట్టినా మీరే. కావున ఈ నిన్న మొన్నటి రోజు 5 మండలాల నుంచి రావడం జరిగింది. స్వర్ణకారులు ఎల్లారెడ్డిపేట, గొల్లాపల్లి, మాచారెడ్డి, చౌరస్తా, దుబ్బాక్, సిరిసిల్ల, హైదరాబాద్. హలో స్వర్ణకార, చలో ముస్తాబాద్ పిలిపివ్వడం జరిగింది. డేట్ ఫిక్స్ అవుతుంది, కరపత్రం రిలీజ్ అవుతుంది. 33 జిల్లాల వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. మీ అందరికీ ప్రజాప్రతినిధులకు మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రతి కుల సంఘ బాంధవులకు విజ్ఞప్తి చేస్తున్నాం. అయ్యా, ఈ షాప్ మాకు వచ్చింది. భూ వివాదంలో ప్రత్యర్థులు బెదిరించడంతో మనస్తాపానికి గురైన ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన జగిత్యాల జిల్లాలో చోటు చేసుకుంది. జగిత్యాల రూరల్ మండలం పొరంల గ్రామానికి చెందిన పడిగెల మల్లారెడ్డికి గ్రామంలో ఎకరంన్నర భూమి ఉంది. సదరు భూమితో పాటు శివారులో ఉన్న 6 గుంటల స్థలాన్ని కూడా అదే గ్రామానికి చెందిన 6గురు ఆక్రమించినట్టు సమాచారం. అంతటితో ఆగకుండా చంపేస్తామంటూ బెదిరించడంతో మనస్తాపానికి గురై మల్లారెడ్డి పురుగుల మందు తాగినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స నిమిత్తం కరీంనగర్కు తరలించగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రూరల్ పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించారు. భూ వివాదాన్ని పలుమార్లు పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వారు ఆరోపించారు. మల్లారెడ్డి మృతికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని ఐకేపీ వడ్ల కొనుగోలు కేంద్రాన్ని మాజీ జెడ్పీటీసీ వంగల తిరుపతి రెడ్డి సందర్శించారు. రైతులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. సన్న వడ్లకు ఇంకా కాంటాలు ప్రారంభించలేదని రైతులు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా మాజీ జెడ్పీటీసీ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలు ప్రారంభమై 15 రోజులు గడుస్తున్నా ఇప్పటి వరకు కేంద్రాలు ప్రారంభం కాలేదన్నారు. ప్రభుత్వ సూచన మేరకు రైతులు పెద్ద మొత్తంలో సన్నవడ్లు సాగు చేశారని, పంట దిగుబడి కూడా బాగానే వచ్చిందన్నారు. వారం రోజులుగా ఎదురుగాలులతో వర్షాలు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా కలెక్టర్ స్పందించి సన్నవడ్లు కొనుగోలు ప్రక్రియ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆడేపు రాజు, కర్ణాకర్, ఇబ్రహీం కుమార్, రమేష్, మల్లయ్య రైతులు పాల్గొన్నారు. రైతాంగం అంతా కూడా కమర్షియల్ వైపు పోయే రైతులు, అదేవిధంగా సీడ్ వైపు పోయే రైతులు కూడా కొంత సన్నవడ్లకు మొగ్గి బోనస్కు ఆకర్షితులై సన్నవాళ్ళు పెట్టుకోవడం జరిగింది. మరి ఆ సన్నవాళ్ళు ఏదైతే ఉందో మార్కెట్లలో మగ్గుతూ ఉన్నాయి. మరి ఇప్పటి వరకు నేను తెలుసుకున్న దాని ప్రకారం అక్కడ కూనారం సొసైటీ నుంచి కానీ, శ్రీరాంపూర్ సొసైటీ నుంచి కానీ, ఏఎంసీ నుంచి కానీ, ఐకేపీ ద్వారా కానీ ఇప్పటి వరకు సరుకు పోలేదు. మరి అధికారులు దీని మీద దృష్టి సారించి మరి ఇప్పటికే 2-3 సార్లు కూడా మరి అకాల వర్షాలు రావడం, మరి మనకు ఆ తాకిడి లేదు. మరి నిన్న నైటు, మొన్న నైటు 3 రోజుల నుంచి వెళ్ళి రోజు గాడుపు ద్వారాలతోని రైతాంగం అంతా అతలకుతలం అవుతూ ఉన్నారు. ఎప్పుడు వర్షం వస్తుందా, ఎప్పుడు పోతుందా, రాళ్ళు ఎప్పుడు పడతాయా, మరి వానవాడికి వడ్డేడ పోతాయా అని చెప్పి వాళ్ళు నిద్రలు కొని రాత్రులు గడుపుతూ ఉన్నారు మార్కెట్లలో. మరి ఏదైతే గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా గౌరవ కలెక్టర్ గారు మరి దీని మీద దృష్టి సారించి ఈ రైతులను ఏదైతే సన్నవడ్లు, దొడ్డు వడ్లు అన్నీ, ఇందులో సన్న రకం ఇస్తే గవర్నమెంట్ బోనస్ ఇస్తుందని సన్న రకం పెట్టారు చాలా రకాలు, చాలామంది. వాటికి తొందరగా కాంటాలు ఏర్పాటు చేసి తొందరగా మిల్లులకు పంపించే విధంగా కోరుతున్నాము. అలాగే ఇందులో ముఖ్యంగా స్థానిక గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని తప్పనిసరిగా సన్నవడ్లు కాంటా అయ్యే విధంగా చూడాలని వారికి రైతుల పక్షాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఇప్పటి వరకు దేవుని దయ వలన మనకు వర్షం పడలేదు కాబట్టి శ్రీరామపురం మండలంలో నష్టం జరగలేదు. వాతావరణ అధికారులు చెప్పే లెక్క ప్రకారం 3-4 రోజుల్లో వర్షాలు ఉంటుంది కాబట్టి దయచేసి తొందరగా కాంటలు పెట్టి పంపిస్తే, సన్నపల్లి కూడా పంపిస్తే తొందరగా రైతులకు మేలు జరుగుతుంది. ఈరోజు రైతులకు సంతోషంగా ఉంది ఏంటంటే నీరు కూడా అందినాయి, దానితోడు కొంచెం దిగుబడి కూడా ఎక్కువ వచ్చింది కాబట్టి రైతులు హ్యాపీగా ఉన్నారు. వారి సంతోషాన్ని కొంచెం పంపు చేయకుండా తొందరగా కాంటలు పెట్టి తొందరగా పంపించాల్సిన సందర్భంగా అధికారులను నాయకులు తెలియజేస్తున్నాను. ఇందులో ముఖ్యంగా ఎక్కువ చొరవ తీసుకోవాల్సిన గౌరవ ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని వీటి సమస్యను పరిష్కరించాల్సిందిగా. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం నర్సయ్యపల్లిలోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో శ్రీవాణి డిగ్రీ అండ్ పీజీ కళాశాల వార్షికోత్సవ సంబరాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ములుగు డిస్టిక్ ఫారెస్ట్ ఆఫీసర్ రాహుల్ కిషన్ జాదవ్ హాజరై విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. యువత ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని విజయానికి బాటలు వేసుకోవాలని సూచించారు. అనంతరం కరస్పాండెంట్ రేకులపల్లి శశాంక మాట్లాడుతూ చదువుతో పాటు విద్యార్థులకు అన్ని రకాల స్కిల్స్ పెంపొందించేందుకు అనేక కార్యక్రమాలు చేపడుతున్నామని తెలిపారు. ఈ సందర్భంగా నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు ప్రదానం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ రేకులపల్లి సుష్మా, ప్రిన్సిపాల్ బండారి కమలాకర్, బాలసాని శ్రీనివాస్, అధ్యాపక బృందం, విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కలతో పాటు కులగణన చేపడతామని ప్రకటించడం పట్ల బీజేపీ శ్రేణులు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బీజేపీ సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేసిందని, కులగణన ద్వారా వెనుకబడిన వర్గాల జీవన ప్రమాణాలు మెరుగవుతాయని ఆ పార్టీ నాయకులు అభిప్రాయపడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల శాఖ ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోదీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బీజేపీ నాయకులు మాట్లాడుతూ ప్రధాని మోడీ నిర్ణయం సామాజిక న్యాయం దిశగా ముందడుగు వేశారన్నారు. దేశ అభివృద్ధిలో ప్రతి ఒక్కరికి సమాన భాగస్వామ్యం ఉండాలన్న మోదీ దృక్పథానికి ఈ ప్రకటన ప్రతిబింబమని చెప్పారు. ప్రధాని తీసుకున్న కులగణన నిర్ణయం పట్ల దేశ ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు అల్లూరి అశోక్ రెడ్డి, రాచూరి నరసారెడ్డి, తాళ్లపల్లి బాలకృష్ణారావు, వేణురావు, రవీందర్ రెడ్డి, నేవూరి కిషన్, వెంకట్ పాల్గొన్నారు. నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు అలాగే కుల జనగణన కార్యక్రమంలో భాగంగా నరేంద్ర మోడీ గారికి ఈరోజు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. కులం చూసి నక్కను వార్తలు పెట్టుకున్నట్టు మనకు ఇన్ని సంవత్సరాలైనా స్వాతంత్రం వచ్చి ఒక్కరు కూడా ఏ కేంద్ర ప్రభుత్వం కూడా ఉన్న ఇంతకుముందు గెలిచిన కేంద్ర ప్రభుత్వంలో ఏ ప్రభుత్వం అయినా ఎన్నడూ కూడా కుల జనగణన విశ్లేషణ చేపట్టలేదు. కానీ ఈరోజు నరేంద్ర మోడీ గారు కుల జనగణన విశ్లేషణ చేపట్టడంతో అందరూ మాకే చెందుతుంది, మాకే పేరు వస్తుంది అని ఇలా పాలాభిషేకం చేస్తున్నారు. ఎప్పుడైనా అలాంటి పనులు చేయొద్దు, ఎవరు చేస్తే వాళ్ళ ఖాతాలో ఉండాలి. మరోసారి నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షులు ఎడపల్లి పరశురాం ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతదేశ వ్యాప్తంగా కులగణనకు మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం సంతోషకరమన్నారు. ఈ నిర్ణయాన్ని దేశ ప్రజలంతా ఆహ్వానిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు ఉదారి నరసింహాచారి, మాజీ మండల అధ్యక్షులు గుడి రవీందర్ రెడ్డి, గంగిపల్లి స్వామికుమార్, పసికంటి వెంకటేశం, రమేష్, కొండం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత భారతీయ జనతా పార్టీ అప్పుడున్నటువంటి వాజ్పేయి గారు కానీ ఇప్పుడున్నటువంటి నరేంద్ర మోడీ గారు కూడా ఇక దేశ ప్రజల కోసం అనేక విధాలుగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్న సందర్భంగా ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల శాఖ తరఫున ఈ స్థానిక బస్టాండ్ వద్ద వారికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా 60 సంవత్సరాల పాటు ఈ దేశాన్ని పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం
ఏనాడు కూడా జనగణన కావచ్చు, కులగణన కావచ్చు, ఏ రోజు కూడా చేయలేదు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం అంత్యోదయ ఏదైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఏమైతే ఉన్నాయో, ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో, అంత్యోదయ రాష్ట్ర ప్యూర్ కింది దాకా కూడా ప్రతి ఒక్కరికి అందాలని ఒక ఆలోచనతోటి ఈరోజు దేశంలో కులగణన చేసి అన్ని వర్గాలకు సమానత్వ న్యాయం చేయాలని, అన్ని వర్గాల వారికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందించాలని ఒక గొప్ప సంకల్పంతో ఈరోజు దేశంలో చరిత్రాత్మక నిర్ణయం తీసుకున్న భారత ప్రధాని గారికి, భారత ప్రభుత్వానికి బోయినపల్లి మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఎవరైతే సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను పట్టించుకోకుండా కేవలం వారి రాజకీయ ఓటు బ్యాంక్ కోసం మాత్రమే జనగణన నిర్వహించి ప్రజలను పూర్తిగా తప్పుదో పట్టించే ప్రయత్నించే కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టులో ఉండేలా భారతీయ జనతా పార్టీ ప్రధాని నరేంద్ర మోడీ గారు తీసుకున్న నిర్ణయాన్ని భారతీయ జనతా పార్టీ బోయినపల్లి మండల ప్రజలందరి తరఫున మేము స్వాగతిస్తున్నాము. పెద్దపల్లి జిల్లా గోదావరికని గాంధీ చౌరస్తాలో బీజేపీ బీసీ మోర్చా ఆధ్వర్యంలో సంబరాలు చేసుకున్నారు. కులగణనకు అనుకూలంగా కేబినెట్లో నిర్ణయం తీసుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ప్రధాని మోడీ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో రామగుండం నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందుల సంధ్యారాణి, బీసీ మోర్చా నాయకులు పిడుగు కృష్ణ, హనుమంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో వచ్చే జనగణనలో కులగణనకి అనుకూలంగా క్యాబినెట్లో నిర్ణయం తీసుకోవడం హర్షిస్తూ గోదావరికని పట్టణంలో ప్రధాన చౌరస్తాలో ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పిడుగు కృష్ణ గారి ఆధ్వర్యంలో ఈరోజు నరేంద్ర మోడీ గారి చిత్రపటానికి పాలాభిషేకం, క్షీరాభిషేకం చేస్తూ నరేంద్ర మోడీ గారికి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అయితే దాదాపుగా ఈ స్వాతంత్ర భారతంలో 80 ఏళ్ల స్వాతంత్ర భారతంలో మోర్ దెన్ 50% కంటే ఎక్కువ, దాదాపు 48 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పాలించింది ఈ దేశాన్ని. కేవలం బీసీల ఓట్లు, ఎస్సీల ఓట్లు, గిరిజనుల ఓట్లు దండుకొని ఉద్యోగ విరమణ పొందిన వేములవాడ రాజన్న ఆలయ ఉద్యోగిని ఘనంగా సన్మానించారు. ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో ఓపెన్ స్లాబ్లో ఏర్పాటు చేసిన సమావేశంలో పంపు ఆపరేటర్గా పనిచేస్తున్న కూరగాయల శంకర్ దంపతులను గజమాలతో సత్కరించారు. రిటైర్మెంట్ అనంతరం వారి శేష జీవితం ఆనందోత్సాహాలతో జీవించాలని వారు ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో యూనియన్ సభ్యులు, అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ షాకు గురై ఓ ప్లంబర్ కార్మికుడు మృతి చెందాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. కమాన్ రోడ్డు వద్ద నూతనంగా నిర్మాణం అవుతున్న ఓ ఇంట్లో ప్లంబింగ్ పనులు నిర్వహిస్తున్న శ్రీనివాస్ అనే ప్లంబర్ కార్మికుడు విద్యుత్ షాకు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర క్రీడాశాఖ, జిల్లా యువజన క్రీడాశాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సమ్మర్ వాలీబాల్ క్యాంపును మార్కెట్ కమిటీ చైర్మన్ చెలుకల తిరుపతి ఎస్ఐ అశోక్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ క్యాంపులో నిర్వహించే శిక్షణ తరగతులను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. యువత మొబైల్ ఫోన్లు, వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. చదువుతో పాటు క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షుడు గంగం మహేష్, నాయకులు తర్రె మనోహర్, బైరి గంగమల్లయ్య, ఎర్రం గంగనర్సయ్య, గడ్డం శ్రీనివాస్, గండి నారాయణ పాల్గొన్నారు. ఎంకరేజ్మెంట్ ఉంటుంది. ఇక్కడ రుద్రంగి నుంచి స్టేట్ లెవెల్లో, నేషనల్ లెవెల్లో ఆడిన క్రీడాకారులు, ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళందరినీ స్ఫూర్తి పొందుతూ మన దగ్గర ఉన్న కోచ్ల సహాయం తీసుకుంటూ, కోచ్ల దగ్గర నుంచి మంచి ట్రైనింగ్ తీసుకుంటూ, సలహాలు, సూచనలు తీసుకుంటూ అందరూ మంచిగా నేర్చుకోవాలి. ఇప్పుడు ఇదేదో ఈ ఒక క్యాంప్ అటెండ్ కాగానే మీరు నేషనల్ లెవెల్కి పోతారని కాదు. కాకపోతే మన స్కిల్ని డెవలప్ చేసుకోవడం, రోజు రోజుకి ఇంత అంటే మొత్తానికి ఆడని వాళ్ళకి ఆట నేర్పించడం, కొంత ఆట వచ్చిన వాళ్ళకి ఇంకా బెటర్గా ఆడడం కోసం ఈ యొక్క క్యాంపు. ఈ క్యాంపు ఉద్దేశం కూడా ఏంటంటే ఈ సమ్మర్లో పిల్లలు చెడు అలవాట్లకు దూరంగా ఉంటారు, సెల్ ఫోన్లకు దూరంగా ఉంటారు, క్రీడలకు దగ్గర అవుతారు. ఎందుకంటే స్కూల్ ఉండదు కాబట్టి ఇతర యాక్టివిటీస్ ఉంటాయి.
స్విమ్మింగ్లో ఈతలకు పోతారు, తల్లిదండ్రుల అనుమతి లేకుండా పర్మిషన్ లేకుండా ఈతలకు పోయి ప్రమాదాలకు బారిన వాళ్ళు ఉన్నారు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గట్టెపల్లి గ్రామంలో గుర్రం రాజలింగు జ్ఞాపకార్థం ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని గుర్రం శ్రీనివాస్ ప్రారంభించారు. అనంతరం ప్రజలకు మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గుర్రం ఆకాష్, మూల నరేష్, మల్లయ్య, వెంకటేశం, నాంపల్లి శ్రీనివాస్, చింటూ, రాము పాల్గొన్నారు. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీతో పాటు వానపాముల పెంపకంలో రాణిస్తున్నాడు ఓ రైతు. సామాన్య రైతు కుటుంబంలో పుట్టిన ఆ రైతు ఇతరులకు భిన్నమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. పంటలు, మిద్దె తోటలకు కావాల్సిన కంపోస్ట్ ఎరువు తయారు చేసి రైతులకు విక్రయించడం ద్వారా ఉపాధి పొందుతున్నాడు. తన ఉత్పత్తులతో ఇతర అన్నదాతలకు ఊతమిస్తున్న పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి చెందిన రైతుపై మైత్రి కథనం. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీతో పాటు వానపాముల పెంపకంలో రాణిస్తున్నాడో యువ రైతు. సాధారణంగా రైతులు సొంతంగా తయారు చేసుకోవాలంటే శ్రమతో కూడుకున్న పని. ఇలాంటి నేపథ్యంలో ఓ రైతు వినూత్న ఆలోచన ఇతరులకు చేయూతనిస్తుంది. తాను స్వయంగా తయారు చేసిన వర్మీ కంపోస్ట్ ఎరువుతో పాటు పెంచిన వానపాములను విక్రయిస్తూ ఉపాధి పొందుతున్నాడు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలం మంగపేట గ్రామానికి చెందిన పొగాకు శ్యాంసుందర్ది సామాన్య రైతు కుటుంబం. ఇంటర్ వరకు చదివిన శ్యాంసుందర్కు వ్యవసాయ రంగం అంటే మక్కువ. రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి సేంద్రియ ఎరువుల ద్వారా పంటలు సాగు చేయడం వల్ల భూసారం దెబ్బతినకుండా ఉండడమే కాకుండా అధిక దిగుబడులు సాధించవచ్చని తెలుసుకున్నాడు. ఇందుకు కంపోస్టు ఎరువే సరైన పరిష్కారంగా గుర్తించాడు. అంతటితో ఆగకుండా ఖమ్మం జిల్లాకు వెళ్లి వర్మీ కంపోస్టు తయారీ విధానం నేర్చుకున్నాడు. తన ఇంటి ఆవరణలో రేకుల షెడ్డు వేసి అందులో 8 ఇంచులతో తొట్టీలను ఏర్పాటు చేశాడు. తాను నేర్చుకున్న విధానం ద్వారా నాణ్యమైన ఎరువును తయారు చేస్తున్నాడు రైతు శ్యాంసుందర్. ఇలా తయారు చేసిన ఎరువులను జిల్లాతో పాటు సిద్దిపేట, హైదరాబాద్, మంచిర్యాల, ఆదిలాబాద్ వంటి ప్రాంతాలకు విక్రయిస్తున్నారు. ఇందుకు 20 కిలోల బస్తాకు 300 చొప్పున రైతులు కొనుగోలు చేస్తుంటారు. వర్మీ కంపోస్టు ఎరువును ఎక్కువగా మిద్దె తోటలు, కూరగాయల సాగు, నర్సరీల్లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. వర్మీ కంపోస్టులో కాల్షియం, మెగ్నీషియం, రాగి, ఇనుము, జింకు తదితర పోషకాలు ఉండడంతో మొక్క ఎదుగుదల బాగుంటుందని నిపుణులు చెబుతున్నారు. భూమిలోని ఆమ్ల, క్షార, చౌడు మొదలైన తత్వాలను హరించే గుణం వర్మీ కంపోస్టు కలిగి ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో దిగుబడితో పాటు ఎక్కువ కాలం నిల్వ ఉంచే సామర్థ్యాన్ని పెంపొందించవచ్చని నిపుణులు పేర్కొంటున్నారు. ప్రతి గ్రామానికి ఒక నర్సరీలలో అంటే హరితహారానికి సంబంధించిన నర్సరీలలో వర్మీ కంపోస్టు సిఫార్సు చేస్తున్నాము. ఇలా చేయడం వలన మొక్కలు ఏపుగా పెరిగి మంచి ఫలితాలు పొందుతున్నారు. దీని ద్వారా మనకు నర్సరీలో మొక్కలు ఏపుగా పెరిగి సర్వైవల్ పర్సెంటేజ్ అధికంగా ఉంది. అదేవిధంగా ఉపాధి హామీ ద్వారా చేపడుతున్నటువంటి మొక్కల పెంపకం, అవెన్యూ ప్లాంటేషన్ కానీ, కమ్యూనిటీ ప్లాంటేషన్ కానీ, ఇన్స్టిట్యూషన్ ప్లాంటేషన్ కానీ మేము నాటిన మొక్కలకి ఈ వర్మీ ఎరువును వాడడం వల్ల మొక్కలు ఏపుగా పెరిగి గ్రోతింగ్ పర్సెంటేజ్ ఎక్కువగా కనబడుతుంది. 2006లో వారింటి ఆవరణలో దివ్య ఆర్గానిక్ మెన్యూర్ పేరిట ఈ కేంద్రాన్ని ప్రారంభించారు. వర్మీ కంపోస్ట్ ఎరువు తయారీతో పాటు వానపాములు తయారు చేస్తూ ఇతర ప్రాంతాలకు విక్రయిస్తూ ఉపాధి పొందుతుంది ఈ కుటుంబం. 20 కేజీల వర్మీ కంపోస్ట్ ఎరువుకు 300 రూపాయలు, ఒక్కో వానపాముకు 2 రూపాయల చొప్పున విక్రయిస్తున్నారు. ప్రతి నెల 1000 ఎకరాలకు సరిపోయేలా సుమారు 2000 టన్నుల ఎరువు తయారయ్యే లక్ష్యంగా ఈ కుటుంబం కృషి చేస్తుంది. దేశంలో రసాయన వాడకం పెరిగిపోయి భూములు ఖరాబ్ అవుతాయన్న ఉద్దేశంతో రైతులు సేంద్రియ వ్యవసాయం వరకు మొగ్గు చూపాలనే ఉద్దేశంతో నేను దీన్ని స్టార్ట్ చేసి ప్రచారం కూడా వ్యవసాయ శాఖ తరఫున రైతు సదస్సులలో, రైతు చైతన్య యాత్రలలో పాల్గొని ప్రచారం కూడా చేస్తుంది. వర్మీ కంపోస్ట్ తయారు చేస్తాం, ఎర్రలం పెంచుతాం. మేమే ఎవరికైనా కావాలంటే మేమే ఇస్తాం. ఎరువు కూడా కరీంనగర్ ఎక్కడెక్కడ నుంచి అందరూ వచ్చి తీసుకుపోతారు.
ఎవరి సాయం లేకుండానే తాను ఇదంతా చేస్తున్నామని, ప్రభుత్వం ప్రోత్సహిస్తే ఈ కేంద్రాన్ని విస్తరించి పలువురికి ఉపాధి కల్పిస్తామంటున్నారు సదరు రైతు దంపతులు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.